జగన్మోహన్ రెడ్డి గాయంపై నేనెందుకు మాట్లాడాలి అంటూ ఆ స్టార్ హీరో పోసాని కృష్ణమురళికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డి గాయం గురించి నేనెందుకు మాట్లాడాలి అంటూ ఒక స్టార్ హీరో పోసాని కృష్ణమురళికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఎందుకు పోసానికి వార్నింగ్ ఇచ్చారు అంటే ఏం చెప్తారు? మనకు అసలు స్టార్ హీరో ఎవరు అన్నది అప్రస్తుతం అండి. ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ పాయింట్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, హీరో ఒకప్పుడు శ్రీశ్రీ ఓ మాట అనేవాడు, తారీఖులు దస్తావేజులు నాకెందుకు అని. అంటే దీని అర్థం ఏంటంటే, తారీఖుల్లో ఏముంటుందండి, దస్తావేజుల్లో ఏముంటుంది. ఇది కూడా అంతే. అసలు స్టార్ హీరోకి ఫోన్ చేసిన కృష్ణమురళిని అనాలి, పోసాని కృష్ణమురళిని. అసలు ఎందుకు అడగాలి? అసలు సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏం చేశాడు మీకు గుర్తుండే ఉంటుందిగా. పోయినసారి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయటం కోసం కక్షతోటి, వ్యక్తిగతమైన కక్ష, రాజకీయ కక్షతోటి సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. అంటే ఆదాయం తగ్గిపోతే అతనికి మార్కెట్ పడిపోద్ది అని చెప్పి వాళ్ళ వెధవ బుద్ధి అనమాట. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఒక సినిమా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. సినిమా పురుడు పోసుకున్నప్పటి నుంచి, అంటే కథతో మొదలైన సినిమా చివరికి ఆ థియేటర్ దగ్గర శనక్కాయలు అమ్ముకునే వాళ్ళ వరకు, సోడాలు అమ్ముకునే వాళ్ళ వరకు, గేట్ కీపర్ల వరకు అందరికీ ఆదాయ వనరేగా. ఇప్పుడు ఒక థియేటర్లో ఒక సినిమా ఆడిందండి, 100 రోజులు ఆడింది. 100 రోజులు ఆడితే ఆదాయం వస్తే ఒక్క ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్ళదు కదా. ఒకవేళ ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్తే కూడా ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు తప్పితే, సినిమా పిచ్చోళ్ళు సినిమాల్లో డబ్బులు సినిమాల్లోనే పెడుతుంటారు, బయటికి వెళ్ళరు తొందరగా. మహా అయితే ఇంకో థియేటర్ కట్టుకుంటారు, లేదంటే ఏమైనా కాంప్లెక్స్లు కట్టుకుంటారు, ఏదేదో చేస్తారు తప్పితే సినిమాలోనే వాడతారు. పైగా వాళ్ళకి ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే, పోయిన చోటే ఎత్తుక్కోవాలి అనే ఒక దుర్లక్షణం కూడా ఉంటుంది వాళ్ళకి. ఒక సినిమాలో నష్టం వచ్చింది అంటే ఇంక నాకు సినిమా కలిసి రాదేమోలే అని చెప్పి ఆగడు. ఇంకో అప్పు చేసి మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, ఇంకో అప్పు తీసి ఇంకో సినిమా తీస్తాడు. ఇట్లా ఒక జీవిత కాలంలో ఒక ప్రొడ్యూసరు 10 సార్లు డబ్బులు సంపాదించి 10 సార్లు డబ్బులు పోగొట్టుకుని వయసు అయిపోయి అనాథలుగా చనిపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ అది సినిమా మీద ప్రేమ. ఓకే, మరి ఆ సినిమా మీద ప్రేమ ఉండబట్టే కదా వాళ్ళ జీవితాలని త్యాగం. అంటే మంచి సినిమాలు తీస్తున్నారా, చెడ్డ సినిమాలు తీస్తున్నారా, అది నేను ఆ కేటగిరీలోకి వెళ్ళట్లా. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నా. మరి సినిమా ఇండస్ట్రీలో ఇంత అది ఒక ఇండస్ట్రీ అనుకున్నప్పుడు, ఇండస్ట్రీలో చాలామంది పాల్పంచుకుంటారు, చాలామంది డబ్బులు సంపాదిస్తారు, చాలామంది జీవితాలు అక్కడనే మెరుగుపడతా ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు ఈ సినిమాల మీద ఆధారపడి ఉంటాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీని దెబ్బతీయటమే కదా. పవన్ కళ్యాణ్ని దెబ్బతీయటం అంటే సినిమా ఇండస్ట్రీని దెబ్బతీయటమే. అంటే అతని తాలూకు సినిమాని, అతని తాలూకు డైరెక్టర్ని, అతని తాలూకు మాటల రచయితని, 24 క్రాఫ్ట్స్ అందరినీ దెబ్బతీసినట్టే కదా. అది అయిపోయిన తర్వాత సినిమా థియేటర్లో ఎంత మొత్తుకున్నారండి, లబ్బును మొత్తుకున్నారు కదా వాళ్ళు. సినిమా థియేటర్లో ఏంటి, ఎదురుగా కూర్చొని మొక్కజొన్న కండ్లు అమ్ముకునేవాడి దగ్గర నుంచి, సోడాలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి, ఆ సినిమాకి రిక్షాల్లో వచ్చేవాళ్ళు ఉంటే రిక్షాల వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంత బాధపడ్డారండి. ఇదంతా చేశారు కదా. మరి ఇదంతా చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడాలా? కృష్ణమురళి అనే మనిషి, ఈయన సినిమా, ఆయనకేదో పోస్ట్ కూడా ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనిషి అని చెప్పి. ఆ గవర్నమెంట్లో ఆయనకు పోస్ట్ ఇచ్చారు పాపం. ఎందుకంటే పచ్చిగడ్డేసి ముందు పచ్చిగడ్డి కట్టి గుర్రాలను బరిగెట్టించడం వైసీపీ పార్టీకి బాగా అలవాటు. అలా ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా నోరేసుకుని పడిపోయే కృష్ణమురళికి ఏదో ఒక పోస్ట్ ఇస్తే అలా పడి ఉంటాడు అనే ఉద్దేశంతో
వెనక ముందు చూసుకోకుండా మాట్లాడతాడు అనే ఉద్దేశంతో కృష్ణమురళికి ఆ పోస్ట్ ఇచ్చారు. ఓకే, అది వేరే విషయం. అయితే మరి నువ్వు అలాంటప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సినిమా వాళ్ళందరూ ఈ సినిమా హీరోలు అందరూ కలిసి ఈ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా హీరోల్ని వేడుకున్నారు. ఏమని? మేము వెళ్తే విలువ ఉండదు అక్కడ, మేమంతా ఏదో ఒక సామాజిక వర్గం అనే పేరుతోటి మా మీద కక్ష తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే మేము వెళ్ళాం, కానీ మా తరఫున మిమ్మల్ని పెట్టి సినిమాలు తీయాలి అంటే మాకు డబ్బులు ఉంటేనే కదా, మా తరఫున వెళ్ళి మాట్లాడండి అని చెప్పి పంపించారు. వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఈయన ఏదో పెద్ద మైసూర్ మహారాజు అన్నట్లుగా ఈయన ఫీల్ అయిపోయి, మైసూర్ మహారాజు అని కూడా అనకూడదు, అమెరికాలో వైట్ హౌస్ ఉంటుంది కదా, వైట్ హౌస్లో కూడా ఇంత స్టోరీ ఉండదు. ఎక్కడో దిగి ఎక్కడి నుంచి ఎక్కడికో నడుచుకుంటా వెళ్ళే అవసరం. ఆ రోజు సినిమా యాక్టర్ల మొహాలు చూడాలండి, కత్తి వాటికి నెత్తురు చుక్క లేదంటే నమ్మండి. సినిమా హీరోలందరూ ఇంత బతికి ఇంటెనకమాలు చచ్చినట్టుంది, మేమేంటి ఈ సీఎం దగ్గరికి రావటమే, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే ఈ రాష్ట్రం ఎందుకు విడిపోయిందిరా దేవుడా అనే దాకా వెళ్ళారు వాళ్ళు. మన కర్మ ఇట్లా కాలింది ఏంటి, ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడికి వస్తే మనని ఒకప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇట్లాగే కార్లన్నీ ఓ చోట ఆగిపోయాయి. ఆగిపోతే కుక్క పిల్లల్ని ఎక్కించుకున్నట్టు బస్సుల్లో ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్ళేవాళ్ళు. పోనీ సీఎం కూడా అట్లా ఒక చోట కారు పెట్టి నడుచుకుంటూ వెళ్తా కదండి ఇంట్లోకి. పోనీ వాళ్ళందరి దగ్గరికి వాళ్ళ కార్లు అక్కడ ఉన్నాయి, ఒక 2 కార్లు పంపించి వాళ్ళ కార్లు ఎక్కించి తీసుకొస్తే మటుకు పోయిందే ఉంది నీకు, నీ కార్లు ఏమైనా అరిగిపోతాయా అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే, నేనంటూ ఎవరికి మర్యాద ఇవ్వక్కర్లేదు, నాకు వీళ్ళందరూ బానిసలు, నాకు వీళ్ళు మర్యాద ఇవ్వాలి కానీ నేను వీళ్ళకి మర్యాద ఇచ్చేదేంటి, అసలు వీళ్ళెంత, వీళ్ళ బతుకులెంత, మొహాలకి రంగులు వేసుకుని యాక్షన్ చేసుకుని బతికేవాళ్ళు వీళ్ళు సినిమా యాక్టర్లు, వీళ్ళకి నేను విలువ ఇవ్వడం ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళని నడిపించుకొని వచ్చిన తర్వాత వాళ్ళతోటి సరిగా మాట్లాడింది లేదు. ఈయనకేదో నోటి ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు మాట్లాడుకోకుండా మేకపోతూ గాంభీర్యం నటిస్తా అన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. అయితే పాపం చిరంజీవి గారికి కొంచెం వినయం ఎక్కువ, అవసరానికి మించిన వినయం. ఆ వినయంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోతూ వంగాడని ఆ విజువల్ని బయటికి పంపించారండి. ఇది ఎంత దుర్మార్గం అంటే, ప్రాధేయపడ్డాడు చిరంజీవి అనే మాట తీసుకొని వచ్చి అతన్ని అపహాస్యం పాలు చేశారు చిరంజీవిని. మరి ఇంత చేసిన వాళ్ళు ఇదంతా అయిపోయాక సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవటం ఎట్లా అనే దానికోసం ఏమీ చెయ్యకపోగా పైగా విజయసాయిరెడ్డిని పార్లమెంట్లో ఏం మాట్లాడిచ్చారు వీళ్ళు, అసలు ఈ సినిమా హీరోలకి ఇన్ని డబ్బులు ఇవ్వడం ఏంటండి, అసలు ఈ రెమ్యూనరేషన్ ఏంటి అని మాట్లాడాడు. అంటే ఈ రెమ్యూనరేషన్లు పెరిగిపోవటం వల్ల పవన్ కళ్యాణ్కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులతోటి పార్టీ నడిపేసేసి మన కాళ్ళకి అడ్డం పడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే ఏమన్నా విజయసాయిరెడ్డికి ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి ఏ రోజన్నా మాట్లాడా? అమరావతి గురించి మాట్లాడా? పోలవరం గురించి మాట్లాడా? వైజాగ్ గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడకుండా ఏమని ఒంటి మీదకు వయసు వచ్చింది సిగ్గుసెర ఉండక్కర్లా పార్లమెంట్లో మాట్లాడే విషయమా మాట్లాడాడు. ఇన్ని జరిగిన తరువాత, ఇన్ని జరిగితే కూడా ఏ రోజు పోసాని కృష్ణమురళి అనే మనిషి వేరే వాళ్ళ మీదకైతే నోరేసుకుని పడతాడు కానీ ఈ విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనింది అంటే పబ్లిక్లో అనలేదు, ప్రైవేట్గా అన్నట్లేదు, కనీసం తెలిసిన వాళ్ళ దగ్గర అన్నట్లేదు, ఏమీ లేకపోగా ఇవాళ ఆయనకి రాయి తగిలితే సినిమా వాళ్ళకి ఏం పని అండి, వీళ్ళెందుకు స్పందించాలి? ఏది ఏమైనా సినిమా వాళ్ళు స్పందించకపోవటాన్ని నేను 100కి 500% కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. ఈ సందర్భంగానైనా పోసాని కృష్ణమురళి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీకెంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎదురెళ్ళి పల్లకీలు మోయటం కాదు, నీకు అన్నం పెట్టిన ఇండస్ట్రీకి నువ్వేం చేసావనేది ఆలోచించుకోవాలి. ఆ రాష్ట్రంలో ఆ పాలక పార్టీ ఏం చేసిందో ప్రజలకు ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.